ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, సభ్యత్వాలు, కోటి దాటడంతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఫిబ్రవరి నుంచి ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల్లోకి వెళ్లాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణపై కసరత్తు చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపైన పొలిట్ బ్యూరో చర్చించనుంది. పార్టీ పరంగా టీడీపీ పొలిట్ బ్యూరో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ప్రధానంగా ఇవాల్టి సమావేశంలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? హరీషా, టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన జరగబోతుంది. దీంట్లో అనేక కీలక అంశాలు అయితే చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించబోతున్నారు. ఎందుకంటే గ్రామస్థాయి కమిటీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఎందుకంటే మహానాడు వరకు కూడా గ్రామస్థాయి కమిటీ ఎన్నికల దగ్గర నుంచి కూడా పార్టీ మండల స్థాయి ఎన్నికలు అన్ని కూడా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పార్టీలో నామినేటెడ్ పదవుల విషయంలో కూడా 3వ దఫా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఒక చర్చ ఇక్కడ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి తరఫున టీడీపీ 80%, జనసేన 15%, బీజేపీ 5% పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రేషియోలో మొత్తం కూడా లిస్టులన్నీ రెడీ చేశారు. పొలిట్ బ్యూరో ఆమోదం కూడా తీసుకోబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు వరకు కూడా కోటి సభ్యత్వం టీడీపీ పార్టీ సభ్యత్వం కోటి దాటింది. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ మెంబర్షిప్ జరిగిన ప్రక్రియను కూడా ఇక్కడ పరిశీలించబోతున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ మొత్తం ప్రక్రియను చేపట్టిన నారా లోకేష్ ను కూడా పొలిట్ బ్యూరోలో అభినందించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించబోతున్నారు. ఎందుకంటే పార్టీలోకి చాలా మంది నేతలు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సందర్భంలో టీడీపీకి ఉన్న స్థానిక నేతలు కూడా వారిని వ్యతిరేకిస్తున్నారు. ఈ అన్ని అంశాలు ఇక్కడ చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే కొంతమంది వైసీపీ నుంచి వచ్చి ఈ మధ్య కాలంలో చేరిన వారికి కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఒక ఏదైతే రికమెండేషన్స్ అయితే కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నారు. దీనిపై చంద్రబాబు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా పొలిట్ బ్యూరోలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మహానాడు త్వరలో జరగబోతుంది. మహానాడు ఎక్కడ జరపాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి మహానాడులో మరోసారి చంద్రబాబు అధ్యక్షుడిగా ఎన్నుకునే కార్యక్రమం కూడా ఉండబోతుంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో భాగంగా ఏదైతే గ్రామ స్థాయి కమిటీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మండల స్థాయి జరుగుతాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఫైనల్ గా మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబుని మరోసారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నుకునే కార్యక్రమం కూడా ఈసారి ఉండబోతుంది. ఎక్కడ మహానాడు జరపాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలి, ప్రతిపక్షం చేసే ఆరోపణల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా పొలిట్ బ్యూరో అభిప్రాయపడుతూ ఉంది. ఏదైతే ఎక్కడైతే మంత్రులు కావచ్చు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ కూడా మరింత ఉండాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి పొలిట్ బ్యూరోలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. హరీషా, రైట్, థాంక్యూ రవిచంద్.